తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, యూర్ వాచింగ్ 4 Sides TV. నేను మీ అవినాష్ జనగామ. స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి గత 10 ఏళ్ల పాలన అలాగే ఈ 1 year పాలన చూసినటువంటి డిఫరెన్స్ ఏంటి, తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ చేసినటువంటి ప్రామిస్లన్నీ నెరవేర్చేటువంటి పరిస్థితిలో ఉందా? ఓవైపు అసెంబ్లీలో చాలా రచ్చ జరుగుతుంది, చాలా రభస జరుగుతుంది. ఇవాళ అయితే లిటరల్గా మనం చూసాం, చెప్పులు విసురుకున్నారనేటువంటి మాట, పేపర్లు విసురుకున్నారనేటువంటి మాట, వాటర్ బాటిల్స్లో బీఆర్ఎస్ నాయకులపైకి కాంగ్రెస్ నాయకులు వచ్చారు అనేటువంటి మాట. దీంట్లో వాస్తవం ఎంత? సరే చూద్దాం, ఒక్కొక్కటిగా మాట్లాడదాం ఆయనతో పాటు. నమస్కారం చరణ్ కౌశిక్ గారు. ఎలా ఉంది గత 10 ఏళ్ల పాలన మార్చి, గత 10 ఏళ్ల పాలన వద్దనుకొని ఈ కాంగ్రెస్ పార్టీ పాలన కావాలని తెలంగాణ సమాజం ఏరుకోరి మరి మిమ్మల్ని తీసుకొచ్చింది. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్ చేసింది ఏంది? కాంగ్రెస్ పాలన ఎలా నడుస్తుంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం మరొకసారి బతికిందని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు నిర్బంధాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ఉండే. అదే కాకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కూడా ధర్నాలు తీసుకునే అవకాశం లేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు ఏబిఎన్ కావచ్చు, టీవీ9 కూడా బ్యాన్ చేసిన సందర్భం. అదే కాక చాలామంది అని యూట్యూబ్ సంబంధించినటువంటి చాలామంది అరెస్ట్ చేసిన సందర్భం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం. అంటే బీఆర్ఎస్ పార్టీ 3 లక్షల కోసం పనిచేస్తే 3 లక్షలు కూడా 10 సంవత్సరాలు నెరవేరలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏర్పడేటప్పుడే చెప్పినాం, 5 లక్షల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం కింద నుంచి మొదలు పెడితే, అస్తిత్వం అంటే ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి. కాబట్టి టీజీ ప్లేస్లో టీఎస్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కాబట్టి టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకొచ్చిన సార్. అస్తిత్వం అంటే అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణకు ఒక గీతం కూడా లేకుండే. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక తెలంగాణ తల్లి కూడా విగ్రహం లేకుండే. ఎందుకంటే 2007లో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీ ఉన్నప్పుడు కూడా సుధగాని వెంకటేష్ అని చెప్పి యాదాద్రిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆనాడే పెట్టి 2007లో ఆ తరహా విగ్రహాన్ని కొంత చేర్పులు మార్పులు చేసి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ నడిబోర్డులో కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భం. అదే కాకుండా అస్తిత్వం విషయంలో గద్దర్ గారి వర్ధంతిని, జయంతిని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాం. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు. అదే కాకుండా కవులు, కళాకారులు గుర్తించే ప్రయత్నంలో భాగంగా మొన్ననే 9 మందిని గుర్తించి వారికి ప్రశంసా పత్రంతో పాటు ₹1 కోటి, అదే కాకుండా న్యూ సిటీలో 300 గజాల జాగా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తారీఖు నాడు ఉద్యమకారులందరినీ పిలిపించుకుని గౌరవించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే ఖచ్చితంగా 250 గజాల జాగా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి ఖచ్చితంగా కట్టుబడను, భవిష్యత్తులో అది నెరవేర్చే ప్రయత్నం జరుగుతాం తెలంగాణ ఉద్యమకారులు. ఎస్. అదే కాకుండా నీళ్ళ విషయంలో గోదావరి కావచ్చు, కృష్ణా వాటర్ సంబంధించి ఖచ్చితంగా ఎందుకంటే ట్రిబ్యునల్ కేసుల వివాదాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా చేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయాన పర్యవేక్షిస్తూ ఖచ్చితంగా విభజన హామీలో ఉన్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ కావచ్చు, గతంలో కేసీఆర్ గారు కొన్ని ఒప్పందాలకు ఒప్పుకోండి కాబట్టి ఆ కేసులను కూడా కోర్టులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రయాణాలు ముఖ్యమని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 1 సంవత్సరంలోనే కేంద్రం నుంచి 30,000 కోట్ల రూపాయలు రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాపిన సందర్భం. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో తెచ్చింది 80,000 కోట్ల రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయలు నిధులు ఒకే సంవత్సరం ఎందుకు తీసుకొచ్చిందంటే, దాదాపు ముఖ్యమంత్రి గారు 30 సార్లు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అదే కాకుండా రాష్ట్రంలో మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు డిపిఆర్ల రూపంలో కావచ్చు, కేంద్రం అడిగినటువంటి రిపోర్టులు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు సబ్మిట్ చేస్తుతోటి తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్లు ఇవన్నీ కూడా ఇవ్వడంతో ప్రధానంగా సమస్యలను కూడా పరిష్కారం అవుతా ఉంది. అదే కాకుండా నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, 55,000 ఉద్యోగాలు, టెట్ను రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు నియమించింది, డిఎస్సీని దాదాపు 11,000 నియమించింది రాష్ట్ర ప్రభుత్వం, 32,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసినాం, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలకు నష్టమయ్యే పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన 160 అంశాలతో కూడినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించి ₹500 బోనస్ ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు, ఇక్కడ తరగనే ప్రసక్తే లేదు. గతంలో వడ్లు కొనుగోలు చేస్తే 45 రోజుల్లో పైసలు ఇచ్చేవారు, ఇక్కడ 3 రోజుల్లో మాత్రమే పైసలు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా బోనస్ మూలంగా 1 ఎకరాకి 12,000 రూపాయలు అదనంగా రైతుల లాభం జరుగుతూ ఉంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా సాయం కూడా
7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. రైతు కూలీలకు కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అదే కాకుండా ఆటో కార్మికులకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం మాట ఇచ్చి వారికి ఇన్సూరెన్స్ సంబంధించి 5 లక్షల రూపాయలు, అదే కాక ఫిట్నెస్ ఛార్జెస్ తీసేసిన సందర్భం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టబోతా ఉంది. అదే కాకుండా ఇప్పటివరకు 28,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించింది. వారికి స్కూల్ యూనిఫామ్లు ఇచ్చే దానిలో మహిళా సంఘాలే స్కూల్ యూనిఫామ్లు మొత్తం వాళ్ళే. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఈసారి ఈ శీతాకాల సమావేశాల అసెంబ్లీలో కాకరేపుతున్నటువంటి అంశం కేటీఆర్ అరెస్ట్. లిటల్గా నిన్న ఏసీబీ కేసు ఎక్కడైతే కోర్టుకి, నాంపల్లి కోర్టుకి ఏసీబీ వాళ్ళు కూడా తీసుకెళ్లి ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉందో కోర్టులో సబ్మిట్ చేసినప్పటి నుంచి చాలా పెద్ద రచ్చలు జరుగుతూ ఉంది ఇప్పుడు రాష్ట్ర మొత్తంగా. సో అసలు దాంట్లో కేటీఆర్ నిజంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే 1 year నుంచి ఊరిస్తూ ఉన్నారు. అంటే చట్టము తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా కొంత లేట్ అవుతుండొచ్చు కదా. కేటీఆర్ గారికి ప్రత్యేక చట్టాలు ఉండవు, అల్లర్జున్ గారికి ప్రత్యేక చట్టాలు ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ప్రత్యేక చట్టాలు ఉండవు. అంబేద్కర్ గారు రచించిన ఒకే రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ అవుతోంది. తన మన అనే భేదమే లేదు. పార్టీలకు అతీతంగా కూడా చర్యలు తీసుకునే దానిలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి 17A కింద రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానా కిషోర్ గారు HMDA కమిషనర్ అయిన తర్వాత గతంలో జరిగినటువంటి ఏదైతే అంటే బిజినెస్ రూల్స్ విరుద్ధంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అరవింద్ కుమార్ గారు HMDA కమిషనర్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కార్ రేసింగ్ వ్యవహారంలో దాదాపు 55 కోట్ల రూపాయలు, అంటే 9 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్కి, 23 కోట్ల రూపాయలు ఒకసారి, ఇంకొకసారి 23 కోట్ల రూపాయలు. అప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ నియమావళి ప్రకారం ఈసీ అనుమతి తీసుకోవాలి. ఈసీ అనుమతి తీసుకోలేదు. 2 వీళ్ళు ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖతోటి. ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, వారు ట్రాన్స్ఫర్ చేసింది HMDA. దీనికి సంబంధం లేదు. అది వేరే డిపార్ట్మెంట్, ఇది వేరే డిపార్ట్మెంటు. దానికి HMDA చైర్మన్గా కేసీఆర్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్గా కేటీఆర్ గారు ఉన్నారు. అదే కాకుండా వాళ్ళకి బోర్డు ఉంటుంది. ఆ బోర్డు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. బోర్డు అనుమతిలో కూడా 10 కోట్ల వరకు మాత్రమే అక్కడ బోర్డు అనుమతి. 10 కోట్లు దాటితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ కావచ్చు, న్యాయశాఖ అనుమతి తీసుకోవాలి. ఈ 2 అనుమతులు తీసుకోలేదు. HMDA బోర్డు అనుమతి తీసుకోలేదు. వాళ్ళు ఒప్పందం చేసుకుంది ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో మున్సిపల్ శాఖ, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసింది HMDA. ఇది కాకుండా ఎలక్షన్ కూడా అమలు ఉన్నప్పుడు ఈసీ అనుమతి. ఇది కాకుండా విదేశాలకు సంబంధించినటువంటి డాలర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు RBI అనుమతి తీసుకోవాలా, ఫెమా అనుమతి తీసుకోవాలా. ఏ అనుమతి తీసుకోకుండా అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు ప్రజాధనాన్ని వృధా చేసింది. కాబట్టే దానిలో భాగంగా ఒక ప్రజాప్రతినిధి అయినా, ఒక అధికారైనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు ఏసీబీ కేసు అవుతుంది. ఇంకో మాట చెప్పండి, ఆల్రెడీ RBI 8 కోట్లకు సంబంధించి ఫైన్ కూడా వేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన. RBI కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు విదేశాలకు సంబంధించి డాలర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 8 కోట్ల చిల్లర, దాదాపు 9 కోట్ల వరకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైన్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కూడా HMDA. అంటే దానివల్ల కూడా 9 కోట్లు, అంటే మొత్తం 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిరు. అదే కాకుండా వారు ఏం చెప్తారు, ఇప్పుడు బుకాయించే ప్రయత్నం, మేము దాంట్లో ఏం తీసుకున్నాం, ఏసీబీ కేసు అట్లేదు, మేము కరప్షన్ చేయలేదు. కరప్షన్ కాదు నాయన, ఇక్కడ నువ్వు ఒక ప్రజాప్రతినిధి, గతంలో మీరు మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక అధికారైనా మీరు అధికారితో సమానమే, ఎమ్మెల్యే అయినా అధికారైనా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న ఏ అధికారైనా కూడా ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు ఏసీబీ కేసు ఇన్వాల్వ్ అవుతుంది. ఇలా ఈడీ ఎందుకు వచ్చిందంటే విదేశాలకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఖచ్చితంగా ఈడీ కామన్గా వచ్చేస్తుంది. ఎందుకంటే గొర్రెల స్కామ్లో ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు అక్కడ గొర్రెల స్కామ్లో కూడా ఈడీ వచ్చింది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ నేను అడగాలనుకున్నది కూడా అదే. ఎందుకంటే 1 year నుంచి కాళేశ్వరం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ల్యాండ్ స్కామ్ కావచ్చు, తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ కావచ్చు, చాలా స్కాములు ఉన్నాయనేటువంటి మాట. ఇన్ఫాక్ట్ కోకాపేట్ ల్యాండ్స్ విషయంలో కూడా చాలా స్కామ్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇక్కడ కాళేశ్వరంలో కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. కాళేశ్వరం విషయంలో వారే కమిషన్ ఏమంటే కమిషనర్, రిటైర్డ్ జడ్జి తోటి కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత యాదాద్రి భద్రాద్రిలో కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. గొర్రెల స్కామ్లో ఏసీబీ విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్లో సిట్ విచారణ జరుగుతుంది. కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణ జరుగుతుంది. నిన్న రీసెంట్గా ఔటర్ రింగ్ రోడ్లో కూడా సిట్ విచారణ చేయాలని చెప్పేసి హరీష్ రావు గారు కోరిండు. కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కేటీఆర్ గారిని ఇరిగించే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు గారు చాలా బలంగా కోరుకుంటాడు. కేటీఆర్ గారు జైలుకు పోతే తప్ప నేను లీడర్ అయ్యే పరిస్థితి లేదు, కనపడతలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో ఒత్తిడి చేయడంతో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా సమస్యలు చర్చల తప్పు చేసిన వాళ్ళు తన మన అనే భేదం లేదు చెప్పేసి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ను అప్పనంగా 7,380 కోట్ల రూపాయలకి
బాంబే సంస్థకు అప్పచెప్పారు. అదే కాకుండా మినిమం రాష్ట్ర ప్రభుత్వం ఎంత కోడ్ చేయకుండా 3 కంపెనీలు పిలిపించి కరెక్టే, కోడ్ చేయలేదు. అదే కాకుండా ఇక్కడ టోల్ గేట్లకు సంబంధించి నేషనల్ హైవేస్ కూడా టోల్ గేట్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు, కానీ వాళ్ళు టోల్ వసూలు చేస్తూ పాటు మెయింటెనెన్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఓన్లీ టోల్ ఛార్జీలు మాత్రం ప్రైవేట్ వ్యక్తి తీసుకుంటారట, మెయింటెనెన్స్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలట. ఇదేంది అంటే ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తే వాళ్ళు మాత్రం టోల్ వసూలు చేసుకుని యథేచ్ఛగా పోతారట. అంటే 1,00,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్ట్ని అప్పనంగా 7,380 కోట్ల రూపాయలకు ఎందుకు ఇచ్చిరు, దాని మీద విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ విచారణకు ఆదేశించింది. ఖచ్చితంగా సిట్ విచారణ. అదే కాకుండా ఆనాడు భూముల అమ్మకాల్లో కాకుండా అదే కాకుండా ధరణి విషయంలో కూడా సిట్ విచారణ జరుగుతుంది. ఎందుకంటే ధరణిలో వేల లక్షల ఎకరాలు ఆనాడు ధరణి పేరు మీద పెద్ద ఎత్తున భూ మాఫియా జరిగింది, భూ కుంభకోణం జరిగింది. ప్రభుత్వ భూములు గుంజుకున్నారు, ప్రైవేట్ వ్యక్తుల భూములు గుంజుకున్నారు, పోలీసు రాజ్యాన్ని అడ్డగుదికి ఉపయోగించి ధరణి పేరు మీద గుంజుకున్నారు. కాబట్టి దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడు కేవలం ధరణి పేరు మార్చేయడం వల్ల ఇదంతా సెట్ అయిపోద్దని అనుకుంటున్నారు? ధరణి పేరు కాదు, ధరణిలో ఉన్నటువంటి ఒకే ఒక మంచి ఉన్నటువంటి ఒకే ఆప్షన్ మాత్రమే ఇప్పుడున్నటువంటి కొత్తగా మా భూమి తీసుకుని తప్ప ధరలో ఒకటే మంచిది. ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసి అమ్మడే మోటేషన్ చేస్తారు. అలా ఉన్నటువంటి గుడ్ అంటే మంచి ఫీచర్స్ని తీసుకొని ఏదైతే ధరణి వల్ల నష్టం అన్ని ఫీచర్స్ అని కూడా మారుతా ఉన్నాయి. దానిలో బాగా 18 రాష్ట్రాలు తిరిగినటువంటి ధరణి కమిటీ 5 మందితో ధరణి కమిటీ ఏర్పాటు చేస్తే 18 రాష్ట్రాలు తిరిగి ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం భావించి భూ ఆధార్ అంటే ఒక వ్యక్తికి ఏ విధంగా ఆధార్ ఇస్తామో భూ ఉన్న వాళ్ళకు కూడా ఆధారు, అదే కదా బౌండరీ ఫిక్స్ చేసి లెంతులు ఉంచే విధంగా భవిష్యత్తులో డబుల్ రిజిస్ట్రేషన్ కావద్దంటే ఖచ్చితంగా కొలతలు అంటే ప్లాట్కి ఏదైతే ఇది ఇక్కడ ఒక మాట నేను అడుగుతా చరణ్ కౌశిక్ గారు, గత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం కూడా భూ ఆధార్ తీసుకొస్తాం అనేటువంటి మాట అనేది గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 600 కోట్ల రూపాయలతో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి ల్యాండ్ సర్వే చేయాలనేటువంటి గత ప్రభుత్వం చెప్పింది, కానీ చేయలేదు. ఈ 600 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే డిజిటలైజేషన్లో భాగంగా ఇచ్చేందుకు ఆస్కారం ఉంది 100%. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది, మీ తోటి ఎమ్మెల్యే. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజింగ్గా తీసుకుని ఏదైతే ధరణి అనేటువంటి పేరు మార్పు చేస్తూ ఉన్నారో దాంట్లో భాగంగా ఈ కంప్లీట్ తెలంగాణ రాష్ట్రానికి ల్యాండ్ సర్వే చేసేందుకు ఆస్కారం ఉందా? ఇప్పుడు డిజిటల్ సర్వే చేయబోతా ఉంది, డిజిటల్ సర్వే చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తూ ఉన్నాం, ఎందుకంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడంతో ప్రధానంగా ఇబ్బంది అయింది. అదే కాకుండా కేంద్రీకృత వ్యవస్థను తీసుకొచ్చారు, ఎందుకంటే గతంలో వికేంద్రీకృత వ్యవస్థ ఉండే అంటే విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇవన్నీ దాటితే సీసీఎల్ఏ పోయింది. ఇక్కడ ఏం చేశారు, డైరెక్ట్ సీసీఎల్ఏ, ఏదైనా కూడా సీసీఎల్ఏ, కలెక్టర్ సీసీఎల్ఏ కావడంతో ప్రధానంగా రైతులకంతా కూడా ఇబ్బంది జరిగింది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా 2 ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తారు, జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. న్యాయ సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత న్యాయ సాయం కూడా చేయబోతా ఉంది. అదే కాకుండా ఇక్కడ పకడ్బందీగా భూ ఆధారాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయ్యి మోటేషన్ అయ్యి నీ బౌండరీ ఫిక్స్ అయిందనుకో నీ ప్లాటు ఇక నీకు ఫిక్స్డ్ అంటే బ్యాంకులో ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఏ విధంగా ఉంటే మన పైసలు అని చెప్పి మనం ఫీల్ అవుతామో ఆ విధంగా భవిష్యత్తులో భూ తగాదాలు రాకుండా పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఈ భూ రికార్డులు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూమాత విషయంలో ఖచ్చితంగా పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలవబోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద కూడా అనవసరంగా రాజ్యాంగ విరుద్ధంగా కావచ్చు చట్టం ప్రకారం చర్యలు మాత్రం తీసుకోవాలి, చట్ట విరుద్ధంగా తీసుకోవద్దని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా మొన్న అల్లు అర్జున్ గారి కేసు కూడా అదే దానిలో భాగం. ఎందుకంటే చట్టం అనేది సినీ ప్రముఖులకైనా రాజకీయ నాయకులకైనా కేటీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో సాధారణ పౌరునికైనా ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా సేమ్ చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. అది బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. తప్పు చేసిన ఏ వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తా ఉంది. ఆ రాజ్యాంగ నిబంధనలు లోబడి మాత్రమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ రాజకీయ కక్ష కార్యక్రమాలు తావులేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు లాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అప్పు చేసి పప్పు కూడా తింటలే. ఎందుకంటే 7,61,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. గంటకు 9 కోట్ల రూపాయలు, రోజుకు 193 కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. నెలకు 6,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 72,000 కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ చెల్లించిందంటే ఏ విధంగా అప్పు చేసి పప్పు కూడా తిన్నారో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి గతంలో జరిగినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రావద్దు. ఆర్థికంగా ముందుకు పోవాలంటే ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకోవాలా, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంపొంచి దాన్ని ముందుకు పోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా విద్యా, సేద్యం, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ
కేసీఆర్ గారి కన్నా కూడా 3,000 కోట్ల రూపాయలు అదనంగా విద్యకు నిధులు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీలు నియమించుకున్నాం. అదే కాకుండా ఎడ్యుకేషన్ రంగాన్ని మంచిగా ప్రక్షాళన చేయని ప్రభుత్వం భావించి ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయనిది, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనిది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారి స్వయాన పర్యవేక్షిస్తూ ఉన్నాడు ఎడ్యుకేషన్ రంగాన్ని. ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు వచ్చినాయి. టాటా వాళ్ళతో టైప్ చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కూడా గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు డివైడ్ చేయడంతో ప్రధానంగా ఆ వర్గాల మధ్య వ్యత్యాసం చూపించే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అని కూడా ఒకే కాడ పెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని బిల్డింగ్లు గురుకులాల సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే అన్ని బిల్డింగ్స్ పర్మనెంట్ బిల్డింగ్స్ అదేవిధంగా ల్యాండ్స్ కూడా అలాట్ చేసే ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరగబోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల మేలు కోసం మాత్రమే పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యా సేద్యం వైద్యం విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పటివరకు 3,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసింది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే కాకుండా మహిళా సంఘాలకు వడ్డీ రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. సోలార్లో 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తిలో కూడా వారు భాగస్వామ్యం చేసి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ల్యాండ్ లీజ్కి ఇచ్చే విధంగా 4 ఎకరాలు. అదే కాకుండా వారికి ఫైనాన్షియల్ పరంగా కూడా బ్యాంకులతోటి తన గవర్నమెంటే అంటే ప్రభుత్వమే షూరిటీ ఉండే విధంగా వారి కరెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకు ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మీరు ఇన్ని చెప్తా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మంత్లీ ఆదాయం ఉండేనో అది చాలా వరకు తగ్గింది అనేటువంటి మాట ప్రస్తుతం ఉన్నటువంటి చాలామంది నాయకుల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అదే కాకుండా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ప్రస్తుతం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకు ఎంతసేపు మీరు రేవంత్ రెడ్డి గారితో ఉంటున్నారు అనేటువంటి ప్రశ్న అడిగితే ప్రస్తుతానికి మా ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో దాని డెవలప్మెంట్కి పెద్దగా ఫండ్స్ లేవు, అందుకే సీఎంతో ఎక్కువసేపు ఉంటే మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు కదా అనేటువంటి మాట ఒకటి ఉంది. సో దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు 3 కోట్ల రూపాయలు మాత్రమే ఎమ్మెల్యే డెవలప్మెంట్ కోసం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చిన సందర్భం జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఇన్ఫ్లేషన్ ఉంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు రూపాయి పతనం అవుతూ ఉంది. రూపాయి ఏనాడు లేని విధంగా 84.6 పైసలు. జీడిపి 1980లో ఏదైతే 4.5% ఉందో దాదాపు 5.4%కు జీడిపి పతనం అయిపోతూ ఉంది. రూపాయి పతనం అవుతూ ఉంది. గ్లోబల్ వార్ వస్తుందని చెప్పి ట్రేడ్ వార్ వస్తుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా అమెరికాలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిన సందర్భం. అదే కాకుండా మధ్యతరగతి ఆదాయం గణనీయంగా తగ్గడంతో ప్రధానంగా కార్పొరేట్ వాళ్ళ ఆదాయం గణనీయంగా పెరిగి మధ్యతరగతి ప్రజల ఆదాయం అదేవిధంగా ఉద్యోగుల ఆదాయం తగ్గడంతో అదే కాకుండా ప్రభుత్వం వ్యయం చేసే విషయంలో కూడా వాళ్ళకు వినియోగం చేయడం కోసం ఖర్చులు అంటే పెరగడంతో ప్రధానంగా ఆదాయ మార్గాలు తగ్గడంతో ప్రధానంగా జాతీయ స్థాయిలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. దానిలో భాగంగా కొంత ఇబ్బంది అవుతూ ఉంది. ఇది ఇక్కడనే కాదు, అమెరికాలో కూడా అదే పరిస్థితి, భారతదేశంలో కూడా అదే పరిస్థితి. అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మెరుగ్గా ఉన్నది. ఎందుకంటే 16% ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత. అదే కాకుండా 2 లక్షల కోట్ల వరకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి దావోస్ పర్యటన కావచ్చు, అంతకుముందు విదేశాలకు పోయినప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా సమకూర్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ఐటీ ఆదాయం గణనీయంగా పెంపొందించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఐటీఐఆర్ని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా అడుగులు పడుతున్నప్పుడు కేంద్ర సహకారం తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో లేదు. ఎందుకంటే బీహార్కు కేంద్రం 59,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు. అదే కాకుండా మన అమరావతి రాజధాని నిర్మాణం కోసం దాదాపు 29,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. మెట్రో నిర్మాణం కోసం బీహార్కు ఆంధ్ర కలిపి 6,200 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే కాకుండా గుజరాత్ ₹1 ఇస్తే కేంద్రానికి ఉల్టా ₹7 ఇస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ₹1 ఇస్తే ఉల్టా కేంద్రం ₹6 ఇస్తుంది. మహారాష్ట్ర ₹1 కేంద్రానికి ఇస్తే ఉల్టా ₹6 ఇస్తారు. కానీ తెలంగాణ ₹1 ఇస్తే కేంద్రం ఇచ్చేది 42 పైసలు మాత్రమే. తెలంగాణ పైసలు ఇంకా 55 పైసలు కేంద్రం దగ్గర ఉన్నాయి. తెలంగాణ నుంచి 8 మంది గెలిచినటువంటి ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు తెలంగాణకు ఎలాంటి నిధుల కోసం పోరాటం తెలంగాణకు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా అనునిత్యం భారతీయ జనతా పార్టీ పోరాటమే, రాజకీయపరమైన పోరాటాలు వేరు. అదేవిధంగా రాష్ట్ర అభ్యర్థులు ఎక్కడ కూడా తాత్సారం చేసి ప్రభుత్వం భావించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నా కూడా అనునిత్యం ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు, మంత్రులు కలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. చివరికి ఒక మాట చెప్పండి, అంటే మన ఈ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసే కంటే ముందు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది, పర్సనల్గా మీ స్టాండ్ ఏంది? ఇక్కడ 1 నేషన్ 1 ఎలక్షన్ ద్వారా లా మీద చెప్పండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ఎందుకు భారతదేశం అంటే వివిధ మతాల అంటే వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, వివిధ తెగలు, వివిధ రాష్ట్రాల సమ్మేళనం.
ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా లాభం ఏం చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ చెప్తలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ దురుద్దేశం దాగి ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో ఎంపీ ఎలక్షన్లప్పుడేమో భారతీయ జనతా ఓట్లు సీట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరువేరుగా వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ సీట్లు ఓట్లు తగ్గుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మీరు చెక్ చేసుకున్నప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి అంటే కేంద్రంతో పాటు రాష్ట్రం ఎలక్షన్ జరిగినప్పుడు 5 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచిన సందర్భం. తర్వాత 2018లో అంటే ఒక 6 నెలలు ముందుగా తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగితే 5 ఎమ్మెల్యే స్థానాన్ని ఒక స్థానాన్ని పరిమితమయ్యారు. కానీ నెక్స్ట్ వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో 4 ఎంపీ స్థానాలు గెలిచి ఏకంగా 20% పైగా ఓట్లు వచ్చినాయి. అంతకుముందు 8 ఉన్నటువంటి ఓటు శాతం 20% పైగా వచ్చినాయి. తర్వాత మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి దాదాపు 18% ఓట్లు వస్తే తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో దాదాపు 8 పార్లమెంట్ స్థానాలు గెలిచి 30 పైచిలకు ఓటు బ్యాంక్ వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తూ ఉందంటే ఒకేసారి ఎలక్షన్ జరిగితే జాతీయ భావాలు, హిందుత్వ సెంటిమెంటు, ముస్లిమ్స్ హిందువుల మధ్య పంచాయతీ, పాకిస్తాన్ బూచిగా చూపించడు, రామ మందిరం పేరు మీద ఎలక్షన్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాని పేరు మీద భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతుందని చెప్పేసి జమిలీ ఎలక్షన్ అంటూ ఉన్నారు. అదే కాకుండా భారతదేశము ప్రపంచంలో భారతదేశము చైనా తర్వాత ఇండోనేషియా అతిపెద్ద దేశం, 26 కోట్ల మంది పాపులేషన్. అక్కడ 6,000 దీవులు ఉంటాయి, కానీ ఒకే రోజు ఎలక్షన్ అయిపోతుంది అక్కడ. ఇక్కడ భారతదేశంలో కూడా 1982 వరకు 5 రోజులు ఎలక్షన్ కంప్లీట్ చేసేవారు, 4 రోజులు కంప్లీట్ చేసిన సందర్భం. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో చూస్తే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు 6 ఫేజ్లు జరిగాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ 543 పార్లమెంట్ స్థానాలు 6 ఫేజ్లు జరిగితే ఒక పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే ఎలక్షన్లో 7 ఫేజ్లు భారతీయ జనతా పార్టీ పెట్టింది. ఎందుకు భారతీయ జనతా పార్టీ అట్లా పెడతా ఉందంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి ఎక్కువ రోజు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాకుండా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ జరిగితే అమిత్ షా గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే సందర్భం. జమిలీ వస్తే అంత స్కోప్ ఉండదు. జమిలీ వస్తే వాళ్ళ ఉద్దేశం చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ దురుద్దేశం దాగి ఉన్నది. వాళ్ళకు జాతీయ స్థాయి ఒకేసారి ఎలక్షన్ వచ్చి లాభం జరుగుతుంది, 4వసారి ప్రధానమంత్రి కావాలని ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్ రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. దాని ద్వారా ప్రాంతీయ పార్టీలకు నష్టమయ్యే పనులు చాలా స్పష్టంగా కనపడదు. ఎందుకంటే మహారాష్ట్రలో మనం చూసినాం, ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయకుండా వాళ్ళే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ ఈ దేశంలో మనగడ కొనసాగిస్తలేదు. ఎందుకంటే పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలన్నీ కూడా ఖతమైపోయినాయి. ఎందుకంటే అకాలీదళ్ పంజాబ్లో ఖతమైపోయింది, అదే కర్ణాటకలో జేడీఎస్ ఖతమైపోయింది, ఇప్పుడు మహారాష్ట్రలో గతంలో ఏక్నాథ్ మన ఉద్ధవ్ ఠాక్రే గారు పొత్తు పెట్టుకుని వారు ఖతమైపోయారు. నేను ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రి ఇవ్వలేదు, నెక్స్ట్ నితీష్ కుమార్ కూడా బీహార్లో ముఖ్యమంత్రి చేయని పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ప్రాంతీయ పార్టీలు తినాలా, దాని మూలంగా వారు లాభం జరగాలని చెప్పి కోరుకుంటారు. దానిలో భాగంగా ఒరిస్సాలో కూడా మొన్ననే బీజు జనతాదళ్ పార్టీని నవీన్ పట్నాయక్ పార్టీని కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి సందర్భం. కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు కావచ్చు, భారతీయ జనతా పార్టీతో ఎవరన్నా స్నేహపూర్వకంగా ఉన్నా కూడా ఆ పార్టీలను ఖతమైతా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా దురుద్దేశంతో చివరిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కావచ్చు లేదా కాంగ్రెస్ ప్రతినిధిగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి మా 4 సైట్స్ టీవీ ద్వారా మీరు చెప్పాలనుకునేటువంటి మాట ఏంటి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల కోసం పనిచేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఆర్థికంగా ధ్వంసం చేసిండు, అప్పు చేసి పప్పు కూడుతున్నాడు. తను కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కమిషన్ కోసం కకృతిపడి తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా గ్రహించాలా. 7,67,000 అంటే దాదాపు 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కాబట్టి ఆ అప్పుల నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఖచ్చితంగా ఉద్యమకారుల ఆకాంక్ష కావచ్చు, నిరుద్యోగుల ఆకాంక్ష కావచ్చు, మహిళల ఆకాంక్ష కావచ్చు, అదేవిధంగా రైతుల ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది. రైట్, ఆల్ ది సక్సెస్. చూద్దాం కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తుందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఈ తెలంగాణ సమాజాన్ని ముందు తీసుకెళ్తాను. 1 ఇయరే గడిచింది, ఇంకా మిగిలిన 4 సంవత్సరాలు వెయిట్ చూద్దాం. రైట్, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ అవినాష్ జనగామ అండ్ చరణ్ కౌశిక్ యాదవ్. చూస్తూనే ఉండండి 4 సైట్స్ టీవీ.